బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సానుకూలంగానే ఉందని, త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రతి గ్రామ పంచాయతీని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలందరికీ సన్నబియ్యం ఇచ్చి ఇతర పథకాలు అందిస్తూ అండగా నిలుస్తోందని అంటున్న మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో మా ప్రతినిధి రాజేంద్ర ప్రసాద్ ఫేస్ టు ఫేస్. త్వరలో జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గ్రామాలలోని ప్రజలను ఆకర్షించబోతుంది, ఆ యొక్క పదవులు ఏ విధంగా గ్రామ పంచాయతీ ఒక సర్పంచులను కైవసం చేసుకోబోతుందనే విషయానిపైన ఈరోజు మనం ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య గారితో ఉన్నాము. వారితో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా కార్యాచరణను రూపొందిస్తున్నారు? ఇలా వార్డు స్థాయి నుంచి గ్రామ స్థాయిలో కూడా అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా మన గ్రామ అభివృద్ధి చెందాలంటే ఈనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ద్వారా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుందని విశ్వసించి ఈనాడు మరి గరీబోలు అందరూ కూడా రేషన్ కార్డు గతంలో లేకుంటే రేషన్ కార్డులు రావడాలన్నా 200 యూనిట్లు రావాలన్నా, సన్న బియ్యం రావాలన్నా, విద్యార్థులకు ఉచితమైన నాణ్యమైన విద్య రావాలన్నా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి. ఇలా మొన్న చూశారు, నేను మన గతంలో 10 సంవత్సరాలు ఇంద్రమ చీరలు ఇలా స్వయంగా ఒకప్పుడు పారేసేవాళ్ళు. ఇలా స్వయం కట్టుకొని నా నర్సంపేటలో మాధవరెడ్డి గారి నేతృత్వం జరిగిన కాంగ్రెస్ పార్టీ మహాసభకు విజయవంతం అయ్యడానికి వాళ్ళంతా ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏదైతే కార్యక్రమం చేస్తుందో అవన్నీ ఫలాలు పొందాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను వారు గెలిపిస్తే మీ గ్రామాల అభివృద్ధి చెందుతా. నిన్నే ముఖ్యమంత్రిగా స్వయంగా చెప్పారు. చాలా మంచివాడిని, కాస్త 4 అక్షరాలు చదువుకున్న వ్యక్తిని, సోషల్గా పనిచేసే వ్యక్తిని గెలవంగానే కమిషన్ అంటే మీ ఊరు కూడా కమిషన్ అయితే ఆయన కమిషన్ అవుతారు అనే విషయాన్ని నిన్న ముఖ్యమంత్రిగా స్వయం చెప్పారు. ముఖ్యమంత్రి ఆలోచన విధానాన్ని అందరూ ఆలోచించి తప్పకుండా ఈ గ్రామ అభివృద్ధి ఎవరైతే చేస్తారో అలాంటి వ్యక్తికి పట్టం కట్టాలని కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పీల్ చేశారు. వాళ్ళ అప్పీల్ని అందరూ కూడా స్వీకరిస్తారనే విశ్వాసం నమ్మకంతో నాకు ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ వరంగల్ జిల్లాలో అన్ని గ్రామాలు 100% గెలిచి తీరి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురేస్తారని విశ్వాసం నమ్మకం నాకు. సార్ మీరు బీసీ మంత్రిగా, అంటే గతంలో బీసీ మంత్రిగా, బీసీ నాయకుడిగా ఉండి సీనియర్ నాయకులు మీరు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ గారు మనకు 42% బీసీ రిజర్వేషన్తో ఎన్నికల్లో పోతామని చెప్పి మాట మార్చిన విధానంపై మీరేమంటారు? మాట మార్చలేదు ఎక్కడ. సుప్రీంకోర్టు కొన్ని గైడ్లైన్స్ ఉన్నది మీకు తెలుసు, నాకు తెలుస్తుంది. ఆ గైడ్లైన్స్ ఎవరు కూడా ధిక్కరించే ప్రశ్న లేదు. కానీ ఇది చట్ట ప్రకారంగా శాసన మండలిలో, శాసనసభలో అన్ని వర్గాల ప్రజల మనోభావాన్ని చట్టసభలో డిబేట్ పెట్టి, సపరేట్ సభలు పెట్టి మన ఉన్నతమైన కార్యక్రమాలని అన్ని వర్గాల ప్రజలతో సూచన సలహాలు చట్టసభలో కూడా వాళ్ళు ఇచ్చే సూచన సలహాలు అన్ని రాజకీయ పార్టీలు అక్కడ ఎంఐఎం ఉంది, బీజేపీ ఉంది, సిపిఎం ఉంది. వారికి కూడా సలహాలు తీసుకొని సూచన చెప్పుకొని చైర్మన్ చేసి రాష్ట్ర గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం పంపింది. కేంద్ర ప్రభుత్వం ఎవరిదండి? కాంగ్రెస్ ఉంది అక్కడ. మన్మోహన్ సింగ్ గారు, మన్మోహన్ సింగ్ భారతదేశానికి ప్రథమ బీసీ ప్రధానమంత్రి అవ్వడం అందరూ హర్షిస్తాం. మనం కావాలి. ఎప్పటికీ మనం చిన్న వనరుగా మన మన పాలించే స్థాయిలో కూర్చున్న మన బీసీ నాయకుడు ప్రధానమంత్రి అయ్యాడు. మన అలాంటి వాడు ముందుకొచ్చి చేయాలి. కానీ బిల్లు తీసుకుపోయి మన రాష్ట్రపతి దగ్గర పంపితే ఎట్లా? అందుకే బీజేపీకి సంబంధించిన తెలంగాణకు సంబంధించిన 2 మంత్రులు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు. ముఖ్యమంత్రిగా స్వయంగా చెప్పారు, మీరే లీడ్ చేయండి, మీ నాయకులతో మేము వస్తాం ప్రధానమంత్రి దగ్గరికి, రాష్ట్రపతి దగ్గర చెప్తే ఇంతవరకు దాని మీద స్పందన లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ చేసిన కార్యక్రమం సుచేతగా నిర్వహించే పార్టీ ఉన్నట్టే దేశంలో ప్రథమంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న విషయాన్ని మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. అది బీజేపీ వాళ్ళ కోట్లో ఉంది. అది వాళ్ళు చేస్తే దానికి రైట్ రాజ్యం ఉన్నాడు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2011లో 22%తోని గ్రామ పంచాయతీ ఎన్నికల్లోకి బరిలోకి దిగింది. ఇప్పుడు మీరు 17%తోనే బీసీ రిజర్వేషన్తో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దీని ఎఫెక్ట్ ఏమైనా చూపించనుందా? ఇప్పుడు ఎవరే ఉన్నారు 100% బీసీలు ఎన్నిక కాబోతాను. అది మాత్రం చూసేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వయంగా చెప్పింది, ఇంటర్నల్ కాకుండా బయట కూడా చెప్తాం. పార్టీ పరంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వాళ్ళ కోటా పరంగా ఎక్కువ ఇవ్వాలని కూడా నిర్ణయించారు. తప్పకుండా బీసీలు అధిక శాతం బీసీలు గెలిచి వస్తాం చూడండి. ఓకే సార్, ఏదేమైనా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీసీల యొక్క ఒక ఆధిపత్యం ఉంటుందని, బీసీల యొక్క రిజర్వేషన్ తక్కువ చేసినప్పటికీ కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ సర్పంచులు ఎన్నికలో బరిలో నిలిచి అధిక మెజార్టీ గెలుపొందారని ఎమ్మెల్సీ బసవరాజ్ సారే చెబుతున్నారు. కెమెరామ్యాన్ బాలుతో రాజేంద్ర ప్రసాద్, భారత్ టుడే.